హనీమూన్ అని చెప్పి వెళ్ళి హస్బెండ్స్ ని కిల్ చేపియడం, తర్వాత లవర్ తో ఎలా వెళ్ళిపోవడం. సో ప్రెసెంట్ ఉన్న జనరేషన్ ఏంటంటే పెళ్లి చేసుకోవడానికి భయపడుతున్నారు సార్. పెళ్లిళ్లకు సంబంధించి మన సమాజంలో మార్పు ఉన్నది అని ఈ సంఘటనలన్నీ పదే పదే తల్లిదండ్రులందరికీ ఇది ఒక రికాలింగ్. ప్రెసెంట్ ఎవరు మ్యారేజ్ చేసుకోవాలనుకుంటే ఒక వైఫ్ అండ్ హస్బెండ్ వాళ్ళ రిలేషన్షిప్ ఎట్లుండాలి, పెళ్లి అనే ఒక కాన్స్టిట్యూషన్ ఫ్రేమ్ ఏదైతే ఉందో ఆ ఫ్రేమ్ కే ఒక ఛాలెంజ్ వచ్చింది. నాకు ఈ క్యారెక్టర్ లేకపోతే ఈ గుణాలను అబ్బాయి కావాలని అడగట్లేదు. పెళ్లి అనే ట్యాగ్ లైన్ ఉంటే చాలు అని అనుకున్న వాళ్ళ ఆలోచనలోంచి వచ్చిందే ఈ ₹1,50,00,000 జీతం ఉంటే చాలు అనుకునే వాళ్ళు. నేటి బాలలో రేటెడ్ పౌరులు అంటాం సార్. అసలు పొలిటికల్ స్టేట్మెంట్. నేటి బాలలు కూడా వాళ్ళ పౌరులే, దేశ పౌరులే. చైల్డ్హుడ్ ట్రామాలు ఉన్న వాళ్ళు, చైల్డ్హుడ్ నుంచి కూడా వాళ్ళకు ఎప్పుడు కూడా అవమానాలు అనుమానాలు ఎదుర్కొని పెరిగిన వాళ్ళకు ఈ టాక్సిక్ రిలేషన్ ఉండడమే నిజమే సరైన రిలేషన్షిప్ అనే అనిపిస్తుంది. మనల్ని నాలుగు చేస్తా ఉంటారు. గ్రద్ద ఏం చేస్తారంటే మొత్తం 70 సంవత్సరాలు చూపిస్తుంది మనిషిలాగానే. ఫస్ట్ 40 సంవత్సరాలు వచ్చేసరికి దాని ముక్కు చాలా వంగిపోతుంది, రెక్కలు చాలా ఈకలన్నీ ఓల్డ్ అయిపోయి బరువు అయిపోతుంది, కాలు గోర్లు కూడా వంగిపోయి బరువు తగ్గించుకోవాలని చెప్పి కొండపై ఈక వెళ్ళిపోతుంది. కానీ 4 రోజులు అవుతుంది కావచ్చు, ఆయనకు కొత్త ముక్కు వస్తుంది, గోర్లు ఇరగొట్టుకుంటారు, ఈకలు కూడా వీకేస్తుంది. దీని ఏమంటే మనం క్రియేటివ్ పేరు అంటాం. అంటే మన జీవితాన్ని మార్చడానికి మనని మనం శిక్షించుకోవడంలో వచ్చే బెనిఫిట్ లాంగ్ టర్మ్ ఉన్నప్పుడు అది తీసుకుంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, చాలా ఎంకరేజ్ చేశారు మీరు. ఇలాగే అప్లోడ్ చేస్తూ ఉంటాం, మీరు మమ్మల్ని ఎంతో ఎంకరేజ్ చేస్తున్నారు. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఫర్ 1000 సబ్స్క్రైబర్స్. అండ్ రంజిత్ కుమార్ టాక్స్ లో అప్లోడ్ చేసే పాడ్కాస్ట్ లోని బెస్ట్ ఇన్ఫర్మేషన్ ని క్లిప్స్ రూపంలో రంజిత్ కుమార్ క్లిప్స్ అనే ఛానల్ అప్లోడ్ చేస్తున్నాం. సో సబ్స్క్రైబ్ అండ్ లైక్ ద ఛానల్. వీఆర్ అవైలబుల్ యూట్యూబ్ and Instagram and WhatsApp channels and in Spotify also. You can do check out and subscribe and follow us. Thank you. Hi everyone, welcome to our channel. హెల్దీగా ఉండడం అంటే ఫిజికల్ గా ఫిట్ గా ఉండడం, జిమ్ కి వెళ్తే సరిపోతుంది ఫిట్ గా ఉందాం అనుకుంటాం, కానీ మెంటల్ గా హెల్దీగా ఉండడమే ఫిజికల్ గా హెల్దీగా ఉండడం డాక్టర్ గారిని కలిసిన తర్వాత నాకు తెలిసింది. ఈరోజు డాక్టర్ గారితో డిస్కస్ చేస్తూ హెల్దీగా ఎలా ఉండాలి, మెంటల్ ఎలా స్ట్రాంగ్ ఉండాలి అండ్ మన గోల్స్ ని ఎలా అచీవ్ చేయాలో డాక్టర్ గారితో మాట్లాడుతూ తెలుసుకున్నాం. సో లెట్స్ వెల్కమ్ అవర్ గెస్ట్, కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ డాక్టర్ వీరేందర్ గారు. హాయ్ సార్, నమస్తే, వెల్కమ్ సార్. థ్యాంక్ యూ, చాలా థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. బిజీ గారు కూడా మా కోసం టైం ఇచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. చెప్పండి. సో మన చుట్టుపక్కల చూస్తుంటాం సార్, జనరల్ గా మన ఫ్రెండ్స్ లోనే ఉంటూ ఉంటారు. ఇంట్రోవర్ట్స్ ఉంటారు, ఎక్స్ట్రోవర్ట్స్ ఉంటారు. అంటే మనం వాళ్ళ ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేస్తారు, కొంచెం చేయలేకపోతారు. సో ఇంట్రోవర్ట్స్ సైకాలజీ ఎలా ఉంటుంది, ఎక్స్ట్రోవర్ట్స్ సైకాలజీ ఎలా ఉంటుంది సార్? ఇంట్రోవర్ట్ ఎక్స్ట్రావర్ట్ అనేది మనం వాళ్ళు చేసే ప్రవర్తనకి మనం ఇచ్చుకున్న పేరు తప్ప ఇది క్లాసిఫై చేసి ఇంట్లుంటే కనుక వీళ్ళు ఇట్లే ఉండాలనే రూల్ ఏమి ఉండదు. కొందరు ఏంటంటే సెలెక్టివ్ ఇంట్రోవర్ట్స్ ఉంటారు. అంటే ఎక్కడైతే ఎన్వైరన్మెంట్ లో తను అనుకున్న విషయాలని చెప్తే అవతల వాళ్ళు ఎట్లా రిసీవ్ చేసుకుంటారు అనే అపనమ్మకం ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు వాళ్ళు ఎక్కువ మాట్లాడకుండా వాళ్ళతో వాళ్ళే గడపడానికి ఇష్టపడతారు. ఎక్స్ట్రావర్ట్ అయితే ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ది ఎన్వైరన్మెంట్ వాళ్ళు ఎప్పుడు కూడా ఇంటర్నల్ గానీ ఎక్స్టర్నల్ గానీ వాళ్ళు లౌడర్ గా ఉంటారు. అంటే వాళ్ళు అనిపించిన భావాలు గానీ వాళ్ళు చేయాలనుకున్న పనుల పట్ల గానీ చాలా స్పష్టంగా అవతల వ్యక్తులకి చెప్పడానికి వాళ్ళకు ఉత్సాహపడతారు. వాళ్లకు చెప్పకుండా ఉండలేని మానసిక స్థితి ఉంటుంది ఎక్స్ట్రావర్ట్స్ అందరికి. ఇది ఒక్కటే డిఫరెన్స్. అదర్వైజ్ ఎవరికైనా కానీ అనుకున్న విషయాన్ని చెప్పాలనే కోరిక, చెప్తే బాగుండాలనే ఆలోచన ప్రతి మనిషికి వాళ్ళ జీవితంలో కలుగుతూ ఉంటుంది. కానీ ఇంట్రోవర్ట్లు అందరూ కూడా ఏంటంటే వాళ్ళ చిన్నప్పటి నుంచి పెరుగుతున్న క్రమం లోపల వాళ్ళ జీవితంలో అనుకున్న ఎక్స్పీరియన్స్ అయిన అనుభవాలు వాళ్ళను ఎక్కడంటే అక్కడ వాళ్ళు అనుకున్నట్టుగా చెప్పడానికి సంశయించే పరిస్థితులు వాళ్ళకు నెలకొంటాయి. కాబట్టి వాళ్ళు అక్కడ చెప్పలేరు. కానీ ఇదే ఇంట్రోవర్ట్ అనే వ్యక్తులు వాళ్లకు నచ్చిన వ్యక్తుల లోపల ఎక్కడైతే వాళ్ళు చెప్పిన విషయాలను వాళ్ళు జడ్జ్ చేయరు, ఎక్కడ వాళ్ళు చెప్పిన విషయాలను డినై చేయరు, ఎప్పుడైతే వాళ్ళు చెప్పాలనుకున్న విషయాలు చెప్పినప్పుడు దాన్ని రిసీవ్ చేసుకుని దానికి ప్రాపర్ గా రెస్పాండ్ అవుతారో వాళ్ళు అక్కడ కూడా వాళ్ళు చాలా బాగా మాట్లాడగలుగుతారు, చెప్పుకోగలుగుతారు. కాబట్టి ఈ ఇంట్రోవర్ట్ అనే బ్రాండ్ అది మోడర్న్ గా జనరేట్ అయిన ఫిలాసఫీ నుంచి వచ్చింది. కానీ నిజానికి వ్యక్తులకు 100% ఇంట్రోవర్ట్లు ఎవరు ఉండరు, 100% ఎక్స్ట్రోవర్ట్లు కూడా ఉండరు అనేది రీసెర్చ్ చెప్తుంది. ఓకే సార్. అంటే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ లో మనం మీరు చూసిన న్యూస్ లలో కూడా
అంటే మ్యారేజ్, ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత హనీమూన్ అని చెప్పి వెళ్ళి సుపారీ ఇచ్చి హస్బెండ్స్ ని కిల్ చేపియడం, తర్వాత లవర్ తో ఎలా వెళ్ళిపోవడం. లేదు అంటే మొన్న ఎగ్జాంపుల్ జరిగింది భువనగిరిలో, పిల్లలు ఉన్నారు, 2 పిల్లలు ఉన్నారు, అయినా కూడా ఒక వేరే వ్యక్తి పరిచయం అయిందని చెప్పి ఆయన ఆ 2 కలిసి హస్బెండ్ ని కిల్ చేశారు. సో ప్రజెంట్ ఉన్న జనరేషన్ ఏంటంటే పెళ్లి చేసుకోవడానికి భయపడుతున్నారు సార్. సో మీరు ఏమైనా సజెషన్ ఇస్తారు సార్ ఎట్లా అంటే ఇవన్నీ సంఘటనలు మనకి ఏం చెప్తున్నాయి? ఒక 20 సంవత్సరాల క్రితం మనం ఎప్పుడు కూడా ఎక్కువ కూడా అమ్మాయిల్ని చంపే వార్తలు విన్నాం. సమాజంలో కట్నాలు ఇచ్చి అమ్మాయిల తరఫు నుంచి ఇవ్వాల్సినంత కట్నం కనుక తేకుంటే అత్తమామలు గాని భర్తలు గాని అమ్మాయిలను చాలా చంపేవాళ్ళు. మనకు ఆల్మోస్ట్ 80s 90s చూస్తే ప్రతిరోజు ప్రతి జిల్లాలో ఏదో ఒక సంఘటన ఇలాంటి జరిగిండేది. ఇప్పుడు చూస్తే ఏంటంటే కొంచెం రివర్స్ అయింది. ఓకే, అమ్మాయిలు అబ్బాయిల్ని చంపడం, పెళ్ళైన తర్వాత ఇష్టం లేకుండా చేయడం, ఇవన్నీ కూడా ఏం చెప్తున్నాయంటే పెళ్లిళ్లకు సంబంధించి మన సమాజంలో రావాల్సిన మార్పు ఉన్నది అని ఈ సంఘటనలన్నీ పదే పదే మన సమాజంలో ఉన్న తల్లిదండ్రులందరికీ అలాగే యువకులందరికీ కూడా ఇది ఒక రికాలింగ్ అవేర్నెస్ అండ్ అనౌన్స్మెంట్ అని మనం అనుకోవాలి. ఎందుకంటే తల్లిదండ్రులు అమ్మాయిలు పెళ్లి చేసే ముందు ఏ ఆలోచనతో ఈ అమ్మాయి ఉంది, ఈ చేయబోయే అబ్బాయి నిజంగానే ఈ అమ్మాయితో కంపాటబిలిటీ ఉంటుందా లేదా, అమ్మాయి నిజంగానే వాళ్ళ చదువుకున్న టైంలో కానీ లేదు ఇంకా వేరే పనిచేస్తున్న ఏరియా లోపల వాళ్ళకి ఎవరైనా నచ్చిన వాళ్ళు ఉన్నారా అనే విషయాల గురించి చర్చించే శక్తి తల్లిదండ్రులకు లేదు. ఒకవేళ చర్చించిన అమ్మాయిలు నాకు ఇష్టమైన అబ్బాయి ఉన్నాడు అని అంటే వాళ్ళతో మాట్లాడి పెళ్లి చేస్తే బాగుంటుంది అనే ఆలోచనలు కూడా ఎక్కువ మంది తల్లిదండ్రులు ఈ సమాజంలో రెడీగా లేరు. సో ఇవన్నీ సంఘటనలు మన జరుగుతున్న పెళ్లికి తంతుకి ఒక చెక్ లాగా, ఒక ప్రశ్నాంతరం లాగా, ఒక ఛాలెంజ్ లాగా విసురుంది అనేది నా ఆలోచన. సార్ అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ లవ్ మ్యారేజ్ అండ్ అరేంజ్ మ్యారేజ్ జరుగుతున్నాయి ఇప్పుడు. అవునండి, అంటే ఇది కూడా ఒక క్లారిటీ తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది మన సమాజంలో యువకులు. ఎప్పుడు ఒక అబ్బాయి అమ్మాయి కలిస్తే వాటిని ప్రేమ అనొచ్చు. ప్రేమ అంటే దానిలో 2 వ్యక్తులకు సంబంధించిన ఎమోషన్స్ ఏ స్థాయిలో ఉండాలి, ఆ 2 వ్యక్తుల మధ్య ఉండే ప్రేమకు సంబంధించిన లక్షణాలు ఏమి కలిపి ఉంటే దీన్ని ప్రేమ అంటారు. ఒక వ్యక్తి ఇంకో వ్యక్తి రకరకాల ప్లాట్ఫామ్ లోపల రకరకాల కారణాలతో కలిసిన తర్వాత కలిసి పనిచేసే అనివార్యత వచ్చినప్పుడు ఒకరి పట్ల ఒకరికి ఆకర్షణ పెరిగినప్పుడు ఈ ఆకర్షణ నిజంగా మనం ప్రేమ అనొచ్చు. మనం కలిసి జీవించి లేదు పెళ్లి చేసుకొని కలిసి జీవించాలనుకున్నప్పుడు ఈ మాత్రం ఆకర్షణ మన జీవితానికి సరిపోతుందా, ఇంకా ఎలాంటి నైపుణ్యాలు ఉంటే మన ఇద్దరి జీవితాలు చాలా సుఖంగాను సంతోషంగాను మనం అనుకున్న రీతిలో జీవితాన్ని గడపవచ్చు అనే వాటి గురించి ఇప్పటికీ సమాజం మనం వెనుకబడి ఉన్నాం. కాబట్టి ప్రేమించి పెళ్లి చేసుకున్నా సరే 6 నెలలకు సంవత్సరానికో ఇంకొక వ్యక్తికి అట్రాక్ట్ కావడము, లేదా ఇంకో వ్యక్తితో సంబంధాలు ఏర్పడము, ఆ సంబంధం ఏర్పడిన వ్యక్తిని కలిసి భర్తను చంపడము, ఇవన్నీ జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా లేటెస్ట్. అది ప్రేమించి పెళ్లి చేసుకున్నారా, లేకుంటే రిలేషన్షిప్ లో పెళ్లి చేసుకున్నారా, లేదు కుటుంబ ఆచారం పరంగా పెళ్లి చేసుకున్నారా, అరేంజ్ మ్యారేజ్ పెళ్లి చేసుకున్నారా ఇష్యూ కాదు. అసలు పెళ్లి అనే ఒక కాన్స్టిట్యూషన్ ఫ్రేమ్ ఏదైతే ఉందో ఆ ఫ్రేమ్ కే ఒక ఛాలెంజ్ వచ్చింది ఇప్పుడు. కాబట్టి అలాంటి పెళ్లిలోకి వెళ్ళాలనుకున్నప్పుడు మనం దీని మీద విపరీతమైన పరిశోధన చేయాల్సిన అవసరం ఉన్నది. ఎలాంటి నైపుణ్యాలు ఒక వ్యక్తికి అమ్మాయి అబ్బాయికి ఉంటే కనుక వాళ్ళు జీవితాన్ని ఎక్కువ రోజులు సంతోషంగా ఒడిదుడుకులు లేకుండా కలిసి జీవించే అవకాశం ఉన్నదని ఒక ఫ్రేమ్ వర్క్ ను మనం తయారు చేస్తే ఇప్పుడున్న ఈ సంఘర్షణ ఏది జరుగుతుందో, ఇలాంటి డిస్టర్బెన్స్ ఏది జరుగుతుందో అది జరగకుండా ఈ సమాజానికి అనుగుణంగా ఉండే విధంగా మ్యారేజ్ వ్యవస్థను మనం తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందని ఈ సంఘటనలు మనకు పదే పదే గుర్తు చేస్తున్నాయని నా ఉద్దేశం. సార్ అసలు యాంగ్జైటీ అంటే ఏంటి సార్? యాంగ్జైటీ అంటే ఇట్ ఈస్ ఫిజియోలాజికల్ రెస్పాన్స్ పర్సీవ్డ్ థ్రెట్ అంటాం. అంటే మనం ఒక సంఘటనని ఇది మన జీవితానికి ఏదో థ్రెట్ ఇస్తుంది అని శరీరం దానికి చూపించే రెస్పాన్స్ మనం యాంగ్జైటీ అంటాం. అంటే ఫ్యూచర్ లో ఏదో జరగబోతుంది, ఏదో సంఘటన జరుగుతుంది, ఆ సంఘటన నా రాబోయే కాలం లోపల నా జీవితానికి ఏదో ప్రమాదం జరగబోతుంది. పర్సీవ్డ్ థ్రెట్ అంటాం. అంటే అది నిజంగా థ్రెట్ కాదు. ఇక్కడ 2 థ్రెట్లు ఉంటాయి, ఒకటి పర్సీవ్డ్ థ్రెట్, ఒకటి నిజమైన థ్రెట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎదురుగా ఒక పులి వస్తుంది, అది పర్సీవ్డ్ థ్రెట్.
నేను నేను వెళ్తున్న రోడ్డు మీద ఒక వాహనం ఎదురుకు వస్తుంది, అది నిజమైన థ్రెట్. కానీ పులి కాదు, లేదు వెహికల్ ముందు కూడా లేను, ఓకే, ఒక బిల్డింగ్ అంచు నుంచి నడుస్తున్నాను, ఇవేవి కూడా నిజమైన థ్రెట్లు. ఇవన్నీ కూడా నిజమైన థ్రెట్లు. పరిస్థితి థ్రెట్ అంటే ఏంటి? విద్యార్థులు పరీక్షకు అటెండ్ కావడం, ఓకే, 10th క్లాస్ పిల్లలు ఇంటర్మీడియట్ రిజల్ట్స్ వచ్చే ముందు, ఎంసెట్ రిజల్ట్స్ వచ్చేప్పుడు పిల్లలు కొందరు సూసైడ్ చేసుకుంటారు. ఎందుకు చేసుకుంటారు అంటే పర్సీవ్డ్ థ్రెట్ ఇది. అంటే ఇది నా జీవితాన్ని, నేను ఎగ్జామ్ లో పాస్ కాకుంటే, నేను అనుకునే మార్కులు రాకుంటే, నేను అనుకునే ర్యాంకు తెచ్చుకోకుంటే నా జీవితమే లేదు, జీవితానికి ఏదో జరుగుతుంది, తల్లిదండ్రుల నుంచి విమర్శలు వస్తాయి, తల్లిదండ్రుల గౌరవం పోతుంది. ఇదంతా నిజమైన థ్రెట్ కాదు, ఇది పర్సీవ్డ్ థ్రెట్. కాబట్టి ఈ పర్సీవ్డ్ థ్రెట్ వల్లనే ఎక్కువ మందికి యాంగ్జైటీ జనరేట్ అవుతుంది. కాబట్టి పిల్లలకు కానీ పెద్దలకు కానీ మనం చెప్పాల్సింది ఏంటంటే, విషయాన్ని యాజ్ ఈజ్ గా తీసుకోగలిగే నైపుణ్యాలు మనం ఎప్పుడైతే నేర్పిస్తామో అప్పుడు ఈ యాంగ్జైటీ నుంచి బయటకు వచ్చి వాళ్ళ జీవితాన్ని సక్రమంగా హ్యాపీగా ఉండడానికి అవకాశం ఉంటుంది. మీ 20+ ఆఫ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ లో ఎన్నో చూసుంటారు, ఎంతో మంది పేషెంట్స్ చూస్తుంటారు సార్. అంటే నాకేంటంటే ఇప్పుడు కపుల్స్ వస్తారు మీ దగ్గరికి, సో ఆఫ్టర్ మ్యారేజ్ ఎంతో మంది కపుల్స్ వస్తూ ఉంటారు, వాళ్ళ ప్రాబ్లమ్స్ మీతో షేర్ చేస్తూ ఉంటారు, కౌన్సిలింగ్ ఇస్తారు మీరు. సో మీరు ఇప్పుడు ప్రజెంట్ ఎవరు మ్యారేజ్ చేసుకోవాలనుకుంటే, ఒక వైఫ్ అండ్ హస్బెండ్ వాళ్ళ రిలేషన్షిప్ ఎట్లుండాలి, వాళ్ళ సైకాలజీ, వాళ్ళ ఒకరితో ఒకరు అండర్స్టాండింగ్ ఎలా ఉండాలి, సో దాని గురించి మీరు ఇప్పుడున్న టెక్ సావీ వరల్డ్ లోపల అమ్మాయి అబ్బాయి పెళ్లి చేసుకున్న తర్వాత ఫస్ట్ చేసుకునే కంటే ముందే, అది ప్రేమించి పెళ్లి చేసుకోవచ్చు, ట్రెడిషనల్ గా చేసుకోవచ్చు, చేసుకునే కంటే ముందే ప్రీమారిటల్ కౌన్సిలింగ్ తీసుకోవాలి వాళ్ళు. అమ్మాయి అబ్బాయి తల్లిదండ్రులు కూడా వెళ్ళాలి. పిల్లల్ని వాళ్ళు ఇష్టం లేకుంటే కనీసం పిల్లలను పంపాలి. పంపి వాళ్ళ మానసిక ప్రపంచాలు ఏమిటి, వాళ్ళు రాబోయే కాలంలో ఇద్దరు కలిసి ఎలాంటి జీవితాన్ని గడపదలుచుకున్నారు, అలాంటి జీవితం గడపడానికి కావాల్సిన నైపుణ్యాలు వీళ్ళిద్దరిలో ఉన్నాయా లేవా, ఒక కుటుంబం నుంచి ఇంకో కుటుంబంకి వెళ్ళినప్పుడు ఒక కొత్త కుటుంబాన్ని వాళ్ళ జీవితంలో ఆహ్వానించినప్పుడు ఆ కుటుంబంలో ఉన్న కల్చరల్ డిఫరెన్సెస్ ఏంటి, వాటిని మనం ఎట్లా ఎదుర్కోబోతున్నాము. వాళ్ళ ఆచారాలు మన ఆచారాలు సేమ్ ఉంటే ప్రాబ్లం ఉండదు. కానీ డిఫరెన్సెస్, మనం ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ వెళ్తున్నాం, ఇంటర్ ఫెయిత్ మ్యారేజ్కి వెళ్తున్నాం, ఇంటర్ కాంటినెంట్ మ్యారేజ్కి వెళ్తున్నాం, వెళ్ళినప్పుడు వాళ్ళ జీవిత పద్ధతులు మన జీవిత పద్ధతులు కలిసినప్పుడు ఎలాంటి సంఘర్షణ వచ్చే అవకాశం ఉంది, వాటిని మనం ఎట్లా ఎదుర్కోవాలనే వాటి గురించిన విషయాలు పెళ్లి కంటే ముందే అమ్మాయి అబ్బాయిలకు తెలియజెప్పడం చాలా ఇంపార్టెంట్. మా ఈఎంజీ కౌన్సిలింగ్ లో వీ ఓపెన్ ఏ న్యూ ట్రైనింగ్ మెథడ్ ఈ పిల్లలకి. అదేవిధంగా వాళ్ళ ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ ఏ లెవెల్లో ఉంది, తర్వాత వాళ్ళు జీవితాన్ని గడిపే క్రమం లోపల వాళ్ళ ప్రొఫెషనల్ నాలెడ్జ్ ఎంత స్టేబుల్ గా ఉంది, రాబోయే కాలంలో ఎలాంటి ప్రొఫెషన్ కంటిన్యూ చేయాలనుకుంటున్నారు, ఇవే మేజర్ గా ప్రతి కుటుంబంలో వచ్చే డిస్టర్బెన్సెస్. కాబట్టి తల్లిదండ్రులకు మనం విజ్ఞప్తి చేసేది ఏంటంటే, అలాగే పెళ్లి చేసుకోవాలనుకునే అమ్మాయిల అబ్బాయిలకు కూడా ముందుగా మీరు సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి మీరు ప్రీమారిటల్ కౌన్సిలింగ్ తీసుకోండి. తీసుకుంటే సాధ్యమైనంత వరకు మీకు పెళ్ళైన తర్వాత రాబోయే సమస్యలు చాలా వరకు తగ్గడానికి అవకాశం ఉంటుంది. సమస్యలు మొత్తం రావాలని చెప్పండి, మనం సమస్యలు గ్యారెంటీ వస్తాయి, కానీ దాన్ని ఎదుర్కొనే ఎబిలిటీ పెరుగుతుంది. సమస్యగా ఎట్లా చూడొచ్చు, వాటికి పరిష్కార మార్గాలను మనం ఎట్లా ఎత్తుకోవచ్చు అనే ఒక ఎబిలిటీని ప్రీమారిటల్ కౌన్సిలింగ్ ద్వారా వాళ్ళు నేర్చుకుంటే జీవితం సాఫీగా జరగడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. పెళ్ళైన తర్వాత ఈ వ్యక్తి అమ్మాయి అబ్బాయి, ఈ పెళ్లి కొడుకు పెళ్లి కూతురు లేదా భార్య భర్తల యొక్క మానసిక ప్రపంచం తెలుసుకున్నాడు. రెండోది, ఒక కాన్ఫ్లిక్ట్ వచ్చినప్పుడు, ఒక క్రైసిస్ జనరేట్ అయినప్పుడు ఆ క్రైసిస్ ని ఎట్లా ఓవర్కమ్ కావాలి అనే స్ట్రాటజీస్ ని నేర్చుకోగలడం. అవతల వ్యక్తులు చేసిన పని లోపల మనకు నచ్చిన విషయాల పట్ల రెగ్యులర్ గా అప్రిషియేషన్ చేసే ఆలోచన కలిగి ఉండడం, ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ గురించి మనం చర్చించుకోగలడం, ఇద్దరు కలిసి జీవించే క్రమం లోపల ఎలాంటి జీవితాన్ని గడపాలనుకుంటున్నామో మన కామన్ ఒక షేర్డ్ మీనింగ్ ఏముంటుందో వాటి గురించి చర్చించగలడం. పిల్లల్ని ఎప్పుడు కనాలి, మనం ఎలాంటి వాతావరణంలో పిల్లలు కనాలనుకుంటున్నాం, ఇవి ఏ పెళ్లి కావాల్సిన అమ్మాయి అబ్బాయికైనా సరే పెళ్లికి ముందు పెళ్లి అయిన తర్వాత తప్పకుండా మనం ట్రైనింగ్ ఇస్తే వాళ్ళ జీవితం నిజంగానే చాలా బాగుండడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. అంటే ఇప్పుడు ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ అని చెప్పారు సార్. అంటే ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్ ఎట్లుందంటే, అంటే మనం యూట్యూబ్ లో కానీ ఇన్స్టాగ్రామ్ రీల్స్ లో చూస్తూ ఉంటాం,
సో బిఫోర్ మ్యారేజ్ నీకు ఎలాంటి హస్బెండ్ కావాలంటే నాకు ఈ క్యారెక్టర్ లేకపోతే ఈ గుణాలు ఉన్న అబ్బాయి కావాలని అడగట్లేదు. నాకు ఇంత ప్యాకేజ్, ఇంకా నాకు 1 crore ప్యాకేజ్ లేకపోతే 50 lakh ప్యాకేజ్ కావాలని అట్లా అడుగుతున్నారు. బట్ నాకు రాబోయే భర్త నన్ను ఎలా చూసుకుంటాడు, నాకేం ఇవ్వగలుగుతాడు, నన్ను సుఖంగా చూసుకుంటాడో లేదా, ఇవన్నీ ఏం ఆలోచిస్తలేదు సార్. అలాంటి వాళ్ళ కోసం మీరు వాళ్ళు వాటి మీద ఏదైనా అట్లా క్లారిటీ ఉందనుకోండి, అంటే 1 crore రూపాయలు సంపాదించే భర్త ఉంటే కనుక వీళ్ళు ప్రశ్నించుకోవాల్సింది ఏంటంటే అవతల వ్యక్తి ఎలాంటి వాడైనా సరే మీరు అడ్జస్ట్ అయ్యి జీవించాలని అనుకుంటున్నారా? అవతల వ్యక్తులు మీకు టైం ఇవ్వకుండా మీ జీవితంలో బాగానే ఉంటుందా? టైం అంతకు డబ్బు ఇస్తే సరిపోతుందా? మేబీ వాళ్ళందరూ అట్లాంటి వాటికి ప్రిపేర్ అయి ఉన్నారేమో. నాకు డబ్బు ఉంటే చాలు, మిగతా జీవితం ఎట్లున్నా పర్వాలేదు, ఆ వ్యక్తి మమ్మల్ని హింసించినా సరే, పట్టించుకోకపోయినా సరే, ఇంటికి రాకున్నా సరే, పెళ్ళనే ట్యాగ్ లైన్ ఉంటే చాలు అని అనుకున్న వాళ్ళ ఆలోచనలోంచి వచ్చిందే ఈ 1 కోటి రూపాయలు 50 లక్షల జీతం ఉంటే చాలు అనుకునేవాళ్ళు. మేబీ వాళ్ళకి ఆ క్లారిటీ ఉంటే మంచిది కదా. కాబట్టి పెళ్లి చేసుకునే ముందు అమ్మాయిల అబ్బాయిలకి అది ఏదైనా కానివ్వండి ఒక క్లారిటీ తోటి పోతే బెటర్ ఉంటుంది. మనం ఒకటి అనుకొని అది పోయి అది ఇట్లుంది అయ్యింది అని అనుకోవడం కంటే ఇఫ్ యూ గో విత్ ద క్లారిటీ, పెళ్లి చేసుకునే అమ్మాయిల అబ్బాయిలతో ఇదే విషయాన్ని వాళ్ళకి చెప్పి అవతల వ్యక్తులు నిజంగా అంతే ఇదిగా ఓపెన్ గా వాళ్ళు యాక్సెప్ట్ చేసి అనుకోండి, సమస్య ఉండదు. దే కెన్ డెఫినెట్లీ లీడ్ వెరీ హ్యాపీ అండ్ కంఫర్టబుల్ లైఫ్. ఇంకొక కండిషన్ చెప్తున్నారు సార్, అంటే ప్యాకేజ్ తో పాటు అంత ప్యాకేజ్ ఉండాలి, ఇంకో నాకు వంట చేయాలి, నేను చెప్పిన అలా కొనియాలి, నేను చెప్పినట్టు వినాలి, ఆఫ్టర్ మ్యారేజ్ సపరేట్ ఉండాలి, ఇలా మాట్లాడుతున్నాను. మాట్లాడండి, అది వాళ్ళ చాయిస్. అలాంటి చాయిస్లు ఉన్న వాళ్ళు నేనే ఎవరికైనా ఇష్టమైతే వాళ్ళు వస్తారు కావచ్చు. మన సమాజంలో ఇవన్నీ కండిషన్లు పెడితే పెళ్లి అయితే కావదా? సో మేబీ వాళ్ళు పెళ్లి కాకుండా ఉండడానికి అవన్నీ చెప్తున్నారు. అంటే ఇప్పుడు అమ్మాయి ఎట్లా ఆలోచిస్తుందో యాజ్ అబ్బాయి కూడా అట్లా ఆలోచిస్తాడు. అంటే అమ్మాయి ఇప్పుడు నాకు ఇంత ప్యాకేజ్ ఉన్న అబ్బాయి రావాలనుకుంటాడు, బట్ మీ దగ్గర ఏముంది అసలు? ఈ అమ్మాయి దగ్గర ఏముంటుంది సార్? ఆశనే కదబ్బా, కలనే కదా, కాస్ట్లీ కలగడానికి కథ. లెట్ దెమ్ హావ్ దట్ ఓన్ ఐడియాస్. సో వాళ్ళు నిజంగానే అవసరం అయ్యి పెళ్లి చేసుకోవాలనే పరిస్థితి వచ్చినప్పుడు ఇలాంటి ఫ్రేమ్ వర్క్ లో వాళ్ళకి దొరుకుతుందనే ఆశిద్దాము. అట్లాంటి వాళ్ళు వీళ్ళు చెప్పి ఏం చెప్తే అది వినే వాళ్ళు దొరుకుతుందని ఆశిద్దాము. దొరుకుంటే వాళ్ళు ఎప్పుడు జీవితాంతం అట్లే ఉంటారు. మేబీ వాళ్ళు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేక ఇట్లాంటి కండిషన్లు పెట్టుకుని పెళ్లి కుదరదని చెప్పుకోవడానికి బ్యాచిలర్ ఉండడానికి ఇష్టపడుతున్నారు. కేమ్ అవుట్ విత్ దిస్ ఐడియా. సార్ ప్రజెంట్ ఉన్న ఎడ్యుకేషన్ గురించి మాట్లాడాలంటే, అంటే మీకు మీరు 20+ years ఎక్స్పీరియన్స్ ఉంది సార్. అంటే బిఫోర్ బ్రిటిష్ గురించి మీకు ఒక ఐడియా ఉండొచ్చు, మేబీ ఆఫ్టర్ బ్రిటిష్ గురించి మీకు తెలుసు, ఆల్రెడీ చూసారు. సో ప్రజెంట్ ఉన్న ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎట్లా అంటే, నువ్వు మంచిగా చదివితే మంచి జాబ్ వస్తుంది, మంచి లైఫ్ లీడ్ చేస్తావు, మంచి వైఫ్ వస్తుంది, మంచి ఇల్లు కొనుక్కోవచ్చు, ఇట్లనే అయిపోతుంది సార్. ఏంటంటే జాబ్ వచ్చిందా మంచిగా చదువుకుంటాం, నాకు జాబ్ వచ్చింది, మంచి జాబ్, ఇంత ప్యాకేజ్ వస్తుంది, దాని తర్వాత జాబ్ వచ్చిందా ఒక హోమ్ తీసుకోవాలి, హోమ్ లోన్ పెట్టాలి, ఈఎంఐస్, ఇట్లనే అయిపోతుంది సార్. అసలు బిఫోర్ బ్రిటిష్ ఆఫ్టర్ బ్రిటిష్ అంటే మీరు ఎట్లా చెప్తారు సార్? సైకాలజీ ఎట్లా చేంజ్ అయింది, మనల్ని ఎట్లా చేంజ్ చేశారు? బ్రిటిష్ సిస్టమ్ నుంచే వాళ్ళు తీసుకొచ్చిన సిస్టమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ లో ఏం చేస్తుందంటే మనుషులని మెకానికల్ గా ఒక కంపెనీలో ఒక ఆఫీస్ లో ఎంప్లాయీ లాగా పనిచేయడానికి ఉపయోగపడే సిస్టమ్ ను బ్రిటిష్ వాళ్ళు తీసుకొచ్చారు. ఎందుకంటే బ్రిటిషర్స్కి అది అవసరం. వాళ్ళు నెలకొల్పిన సంస్థలు కానివ్వండి, వాళ్ళు నెలకొల్పిన ఆఫీసుల్లో కానివ్వండి, లేదు కర్మగారుల్లో కానీ చెప్పిన పని చేయడానికి అనువుగా ఉండే వ్యక్తులే వాళ్ళకి కావాలి. కాబట్టి చదువు స్కూళ్ళలో కానీ కాలేజీలో కానీ వాళ్ళు ఎస్టాబ్లిష్ యూనివర్సిటీలో కానీ ఏముంటుందంటే ఇచ్చిన పని ఎలా చేయాలి, నచ్చిన పని అనేది వదిలేసి మీరు ఏ కంపెనీలో పనిచేసి ఆ కంపెనీకి కావాల్సిన పనులను ఎంత నిబద్ధతతోటి ఎంత కమిట్మెంట్ తోటి ప్రశ్నించకుండా దీన్ని మార్పు కావాలని కోరకుండా చేయగలిగే వ్యక్తులే వాళ్ళకి కావాలి. కాబట్టి అలాంటి సిస్టమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ వాళ్ళు ఇంట్రడ్యూస్ చేశారు. ఇప్పటికి కూడా అలాంటి సిస్టమే ఉంది. ఇలాంటి సిస్టమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ వల్ల ఏం జరుగుతుంది మనకి అంటే ఆత్మహత్యలు పెరుగుతున్నాయి, నిరుద్యోగం పెరుగుతుంది, నిరాశ పెరుగుతుంది, వ్యక్తుల మధ్య ఉండాల్సిన కనీసమైన రెస్పెక్ట్ లేని వాతావరణాన్ని క్రియేట్ చేస్తున్నాము. తల్లిదండ్రులను కూడా పట్టించుకోలేనంత మూర్ఖత్వం గల వ్యక్తుల్ని మనం తయారు చేస్తున్నాము. అలాగే విమెన్ కి ఎలాంటి రెస్పెక్ట్ ఇవ్వాలా, ఎలాంటి రెస్పెక్ట్ వాళ్ళు చూడాలి, ఎలా ట్రీట్ చేయాలి అనే వాటి పట్ల కూడా ఏ రకమైన బాధ్యత లేని విధంగా ప్రవర్తించే సిస్టమ్ ను మనం ప్రొడ్యూస్ చేస్తున్నాం. చివరికి సిస్టమ్ లో ఫిట్ కాని వాళ్ళందరూ కూడా ఆత్మహత్యలు చేసుకోవడం, డిప్రెషన్ గురి అవ్వడం, ఇలాంటి సిస్టమ్ ఉండడం వల్లనే ఇవన్నీ అనాథాలకు మూలంగా కాబడుతుంది. వాటి ఇప్పుడున్న సిస్టమ్ మనుషుల్ని డిస్టర్బెన్స్ క్రియేట్ చేసే విధంగా ఉందనేది మనకున్న రీసెర్చ్ చెప్తుంది. అలాగే జరుగుతున్న సంఘటనలు కూడా మనకు అవే చెప్తున్నాయి. అంటే ఎడ్యుకేషన్ గురించి మాట్లాడాలంటే ఇప్పుడు ఒక చెప్పింది సార్ ఎగ్జాంపుల్,
పాముంది, ఏరి ఉంది, కోతి ఉంది, కప్పు ఉంది. ఎక్కమంటే ఒక కోతి పర్ఫెక్ట్ ఎక్కిస్తాయి ఇమీడియట్ గా, మిగతా ఎక్కలేవు. సో అందరి మైండ్ సెట్ కూడా అలా ఉండదు. ఒక్కొక్కరు ఒకరు చేస్తారు. ఒకరికి మూవీస్ అంటే ఇష్టం, ఒకరికి ఆర్టిస్ట్ క్రియేషన్ అంటే డ్రాయింగ్ అంటే కూడా ఒకరికి ఇష్టం, డిఫరెంట్ ఉంటాయి. కానీ అందరూ ఒకటే చేయమంటారు. దానికి మళ్ళీ మార్క్స్ బేస్ చేసుకుని కూడా క్రిటిసైజ్, నీకు ఇంకా రాలేదు, నీకు రావట్లేదు. ఇంకా టీచర్స్ కూడా పిల్లల్ని పేరెంట్స్ టీచర్ మీటింగ్ లో కూడా మీ బాబు చదవట్లేదు, ఈ సబ్జెక్ట్ లో తక్కువ ఉన్నాయి అని అంటారు సార్. అంటే ఈ టీచర్స్ కి కూడా మీరు ఏమని సలహా ఇస్తారు? సైకాలజీ పిల్లల్ని మనం ఏమి అనలేము, ఎందుకంటే పిల్లలందరూ కూడా తల్లిదండ్రులు చెప్పితే ఫాలో అవుతారు. లేదు స్కూల్ కాలేజీలో వెళ్ళిన తర్వాత టీచర్ చెప్పింది ఫాలో అవుతారు. కానీ ఒకసారి ప్రైమరీ సెకండరీ ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్ స్థాయి వెళ్ళి గ్రాడ్యుయేషన్కి వెళ్ళిన తర్వాత పిల్లలందరూ కూడా స్వంతంగా ఆలోచించే లక్షణాలు వస్తున్నాయి. విషయంలో ఒక 1-2% ఏం చేస్తున్నారు పిల్లలు, గ్యారంటీగా జరుగుతున్న విషయాలను వాళ్ళ జీవితంలో వచ్చిన కోర్సులకు సంబంధించి వాళ్ళకి ఫిట్ కాకుంటే నౌ దే ఆర్ ఛాలెంజింగ్ and they are going away from the mainstream courses. Okay. And they are entering into the different their own choices courses కి ఎంటర్ అవుతున్నారు. సో అట్లాంటి వాళ్ళు కొంతమంది సక్సెస్ఫుల్ అవుతున్నారు, కొంతమంది మళ్ళీ దాంట్లో ఫిట్ కాక మళ్ళీ వచ్చి ఉద్యోగంలో చేరిపోతున్నారు. అంటే మన సిస్టమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ అట్లా కావడానికి కారణం ఎవరు అంటే మేజర్ గా మన తల్లిదండ్రులు ఏం చూస్తారంటే వాళ్ళు ఎంప్లాయ్ అయితే వాళ్ళ పిల్లలు కూడా ఎంప్లాయ్ కావాలని అనుకుంటారు. సో మన సిస్టమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఎప్పుడు కూడా ఒక క్రియేటివ్ థింకర్ గా, ఒక ఎంటర్ప్రెనర్ గా తయారు చేయడానికి అనువైన నైపుణ్యాలు నేర్పించే దిశలో మన సిస్టమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ లేదు. మన సిస్టమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఎప్పుడైనా ఏం చేస్తుంది అంటే ఓన్లీ ఒక ఎంప్లాయీ గమ్మంటుంది, ఒక లేబర్ గమ్మంటుంది, ఒక సిస్టమాటిక్ గా రోజు పొద్దున 10 to 5 జాబులు చేయమంటుంది. వాటిని ఛాలెంజ్ చేసే శక్తి ఎవరికైతే ఉంటుందో వాళ్ళు తప్పకుండా ఆ సిస్టమ్ నుంచి బయటకు వచ్చి వాళ్ళు బయటికి వెళ్ళి వాళ్ళు అనుకున్న పని చేస్తూ గొప్ప గొప్ప విజయాలు సాధించిన వాళ్ళు మనకు చాలా మంది తెలుసు. ఇప్పుడు యువత ఆ దిశలో వెళ్ళాలని మనం కోరుకున్నాం. పిల్లలు కూడా తల్లిదండ్రులు కూడా ఈ ఇంటర్మీడియట్ డిగ్రీ తీసుకొని వచ్చిన తర్వాత కాలేజీ యాజమాన్యాలు, అది ప్రభుత్వం కానీ ప్రైవేట్ కానివ్వండి, పిల్లలకి థింకింగ్ స్కిల్స్ నేర్పించాలా, ఎంటర్ప్రెన్యూర్షిప్ స్కిల్స్ నేర్పించాలా, సమస్యలను ఎదుర్కోవడానికి కావాల్సిన ఎమోషనల్ ఇంటెలిజెన్స్ నేర్పించాలా, డబ్బు యొక్క విలువను ఎట్లా దాన్ని ఉపయోగించాలి అనే వాటి గురించి నేర్పించాలి, ఎంటర్ప్రెన్యూర్ స్కిల్స్ ని మనం నేర్పించాలనే ఒత్తిడి ఎప్పుడైతే తీసుకొస్తారో, ఇప్పుడు మామూలుగా మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ తో పాటు ఇంజనీరింగ్ సబ్జెక్ట్ తో పాటు మెడికల్ సబ్జెక్ట్ తో పాటు వీటిని కూడా సిస్టమ్ లో కనుక ఇంట్రొడ్యూస్ చేస్తే అప్పుడు సమాజంలో జరిగే రకరకాలైన డిస్టర్బెన్స్ కు మినిమైజ్ అయిపోయి అందరూ సమిష్టిగా గ్రో అయ్యి బెటర్ అయిన సమాజాన్ని క్రియేట్ చేయడానికి అవకాశం ఉంటుంది. నేటి బాలలో రేపటి పౌరులు ఉంటాం సార్. అలాంటిది మన ఇళ్ళలో ఎట్లుంటాయంటే తల్లిదండ్రులు పిల్లల ముందు గొడవ పడుతూ ఉంటారు. సో అలాంటి ఇప్పుడు తల్లిదండ్రులు గొడవ పడినప్పుడు పిల్లల స్టేట్ ఆఫ్ మైండ్ ఎట్లా అయిపోతుంది సార్? నేటి బాలలో రేపటి పౌరులు అనేది ఇట్సెల్ఫ్ పొలిటికల్ స్టేట్మెంట్. నేటి బాలలు కూడా వాళ్ళ పౌరులే, దేశ పౌరులే. పౌరులు అంటే ఏంటి, ఈ దేశంలో జీవిస్తున్నారు కదా, ఈ దేశంలో అన్ని రకాలైన చేంజెస్ వాళ్ళు కూడా ఎఫెక్ట్ అవుతారు కదా. కాకపోతే రిడిక్యులస్ స్టేట్మెంట్ అది, నేటి బాలలు రేపటి పౌరులు లేదు. వాళ్ళు ఈ క్షణమే వాళ్ళు ఈ దేశంలో పుట్టగానే ఏ దేశంలో పుట్టినా ఆ దేశం పౌరులే, కాబట్టి వాళ్ళు కూడా పౌరులే. వాళ్ళు పెద్దగా అయిన తర్వాత వాళ్ళ జీవితాన్ని ఎట్లా నడిపించుకుంటారు, ఎట్లా వాళ్ళ జీవితాన్ని వెలిగించుకుంటారు, లేదు బెటర్ చేసుకుంటారు అనేది తప్పకుండా తల్లిదండ్రులు వాళ్ళ ఇళ్లలో పనిచేసే పద్ధతిని బట్టి వాళ్ళు ఏ రకమైన స్నేహంతో ప్రేమతో కుటుంబాన్ని నడిపిస్తున్నారు, కుటుంబ సభ్యుల మధ్య అనురాగాన్ని పెంచుకుంటున్నారు, పిల్లలు కనుక ఏదైనా తప్పులు చేసి ఏ రకంగా వాళ్ళకు ఒక అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నారు దాన్ని బట్టి పిల్లల యొక్క వ్యక్తిత్వం ఎదుగుదలను డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి తల్లిదండ్రులకు మనం ఏం చెప్తాం, పిల్లలతో డీల్ చేసినప్పుడు కానీ పిల్లలు ఉన్నప్పుడు భార్యాభర్తలు ప్రవర్తించే తీరు కానీ ఎప్పుడు కూడా స్నేహంగా ప్రేమగా వాళ్లకు కమ్యూనికేట్ చేయాల్సిన అవసరం ఉంటుందనే సంగతి మనం చెప్పడం. తల్లిదండ్రులు పోట్లాడుకోవడం, నిరంతరం గొడవపడడం వల్ల ఏం జరుగుతుందంటే పిల్లలకు తెలియకుండా ఒక ట్రామాటిక్ ఎక్స్పీరియన్స్ జరుగుతుంది. సో ఈ ట్రామాటిక్ ఎక్స్పీరియన్స్ అనేది ఆ పర్టికులర్ వయసులో కాకుండా వాళ్ళు ఎదుగుతున్న క్రమంలో కూడా వాళ్ళకి తెలియకుండానే వాళ్ళ మీద విపరీతమైన ప్రభావం చూపించి వాళ్ళ ప్రవర్తనలో మార్పులు తీసుకురావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. బట్ అలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయనే సంగతి ఎక్కువ మంది తల్లిదండ్రులు తెలియకపోవడం వలన పిల్లల ముందు పోట్లాడుకోవడం, పిల్లల మీద ఘర్షణ పడడం, వైలెంట్ గా ఉండడం, చాలా బ్యాడ్ లాంగ్వేజ్ ని ఉపయోగించడం, చాలా దురుసుగా ఉండడం, పిల్లలతో కూడా చాలా హార్ష్గా ప్రవర్తించడం, ఇవన్నీ కూడా పిల్లల లోపల మెంటల్ హెల్త్ డిస్టర్బ్ చేసేందుకు ఎక్కువ అవకాశం ఉంటుంది. కాబట్టి అట్లాంటి పనులు చేయకుండా వ్యక్తుల మధ్య డెఫినెట్ గా భేదాభిప్రాయాలు ఉంటాయి,
కానీ ఆ భేదాభిప్రాయాలను మనం చర్చించుకోవడం తప్పులేదు. మన మధ్య ఉన్న వైరుధ్యం అనేది సర్వసాధారణం, కానీ మనకు వైరుధ్యం అనేది విరోధం కాదు అనే విషయాన్ని మనం స్పష్టంగా ఎవరికోరు అర్థం చేసుకోగలిగితే అవతల వ్యక్తుల వైరుధ్యమైన భావాలను యాక్సెప్ట్ చేసి కలిసి ఏం చేస్తే బాగుంటుందని ఒక కొలాబరేటివ్ వర్క్ పైన కొలాబరేటివ్ ఆలోచన గురించి ఆలోచించడానికి అవకాశం ఉంటుంది. అప్పుడు ఇద్దరు వ్యక్తుల మధ్య కోఆపరేషన్ పెరిగి ఒక కలెక్టివ్ ఎఫర్ట్ వల్ల ఒక బెటర్మెంట్ అయిన వాతావరణాన్ని ఇంట్లో క్రియేట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు జనరల్ గా లవ్ అఫేర్స్ అని ఉంటాయి కదా, జనరల్ టాక్సిక్ రిలేషన్షిప్స్ లో ఉంటాయి. సో టాక్సిక్ రిలేషన్షిప్ అంటే ఏంటి, సో వాటి నుంచి ఎట్లా బయటపడాలి, వాటి ఎట్లా మేనేజ్ చేయాలి సార్? సో టాక్సిక్ రిలేషన్షిప్ అంటే మనం ఎట్లా డిఫైన్ చేయొచ్చు అంటే, ఇద్దరు వ్యక్తులు కలిసి జీవించే క్రమంలో, కలిసి ప్రయాణం చేసే క్రమంలో స్వేచ్ఛ కోల్పోయి నిరంతరం క్రిటిసిజం లో ఉండి అవతల వ్యక్తులు ఏం చెప్పినా డిఫెన్సివ్ అయిపోయి మొత్తం వ్యక్తికి ఎమోషనల్ గా ఎప్పుడు అవైలబుల్ గా ఉండకుండా అవతల వ్యక్తుల మీద బెలిటిల్ చేయడం, ఎప్పుడు దుర్భాషలు ఆడడం, వ్యక్తిని విపరీతంగా అవమానించడం జరుగుతున్న ఏ రిలేషన్షిప్ అయినా టాక్సిక్ రిలేషన్షిప్. కాబట్టి అట్లాంటి టాక్సిక్ రిలేషన్షిప్ లో మనం ఎందుకు ఉంటున్నాం అనే ప్రశ్న వేసుకోవాలి. అవతల వ్యక్తుల నుంచి అవమానాలు, అనుమానాలు, అబ్యూజ్, తర్వాత ఏమంటాం ఫిజికల్ అబ్యూజ్, రైట్, సోషల్ ఆక్వర్డ్ గా బిహేవ్ చేయడం, వీటన్నిటినీ నేను భరిస్తూ దేనికోసం ఈ రిలేషన్షిప్ లో కంటిన్యూ అవుతున్నాను. ఏ రిలేషన్షిప్ లో అయితే ఇప్పుడు మనం మాట్లాడుకున్న లక్షణాలు అయితే ఉంటాయో అదే టాక్సిక్ రిలేషన్షిప్. సో అలాంటి టాక్సిక్ రిలేషన్షిప్ లో ఎలాంటి వాళ్ళు ఉంటారు అంటే, చైల్డ్హుడ్ ట్రామాలు ఉన్న వాళ్ళు, చైల్డ్హుడ్ నుంచి కూడా వాళ్ళకు ఎప్పుడు కూడా అవమానాలు, అనుమానాలు ఎదుర్కొని పెరిగిన వాళ్ళకు ఈ టాక్సిక్ రిలేషన్ ఉండడమే నిజమే సరైన రిలేషన్షిప్ అనే అనిపిస్తుంది. కాబట్టి టాక్సిక్ రిలేషన్ ఉన్న వాళ్ళు అందరూ కూడా ఇలాంటి చిన్నప్పుడు ట్రామా ఎక్స్పీరియన్స్ ఉంటాయి. సో ఆ ట్రామా ఎక్స్పీరియన్స్ వల్లనే టాక్సిక్ రిలేషన్ లో ఉంటూ కంటిన్యూ అవుతూ నాకు ఇదే జరుగుతుంది, నాకు ఇలానే జరగాలి, నేను దీనికే అర్హుల్ని అనే ఒక ఆలోచన కలిగేస్తుంది. కాబట్టి అలాంటి వాళ్ళు మాత్రమే వాళ్ళు ఆ టాక్సిక్ రిలేషన్ లో ఉంటారు. అవమానించబడతారు, అనుమానించబడతారు, దుఃఖపడతారు, బాధపడతారు. వాళ్ళు ఒక లూప్ లో ఉండి నిరంతరం సంఘర్షించి బాధపడుతున్న జీవితాన్నే కొనసాగిస్తూనే ఇదే నా జీవితం అంటేనే ఇది అనే భావనకు లోని ఒక సెల్ఫ్ హెల్ప్లెస్నెస్ బిహేవియర్ కు వెళ్ళిపోయి వాళ్ళు అట్లా కంటిన్యూ అవుతారు. సో ఇలాంటి లక్షణాలు కలిగిన వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళు ప్రశ్నించుకోవాల్సిందంటే, జీవితం అంటే ఇది కాదు. అవమానించబడడం, అనుమానించబడడం, వర్బల్ అబ్యూజ్ చేయడం, ఫిజికల్ అబ్యూజ్ చేయడం, సెక్సువల్ అబ్యూజ్ చేయడం, ఓకే, అందరి ముందు నీచంగా చూస్తూ మాట్లాడడం, డిస్రెస్పెక్ట్ గా ఉండడం అనేది ఏ సంబంధంలో ఉండదు. దానికి ప్రేమ అని ముసుగు పెట్టుకొని అవతల వ్యక్తులు ఎట్లయినా సరే దాన్ని భరిద్దామా అనుకునే వ్యక్తుల ఆలోచన ఏదో అది నిజంగానే వాళ్ళకు ఒక సైకలాజికల్ హెల్ప్ వాళ్ళకు అవసరమని అర్థం. సో ఇలాంటి లక్షణాలు ఎవరు బాధపడుతున్నా దయచేసి మీరు ఒక సైకాలజిస్ట్ కలవండి. యు గెట్ సమ్ హెల్ప్ బికాజ్ యూ నీడ్ హెల్ప్. జీవితాలు అంటే ఇట్లా ఉండవు. మీరు పెరిగిన వాతావరణంలో వల్ల జీవితం అంటే ఇట్లే ఉంటది అనే ఒక అన్హెల్ప్ఫుల్ ఒక ఫ్రేమ్ ను ఫిట్ చేసుకొని మీరు ఆ ఫ్రేమ్ లో ఉండడానికి ట్రై చేస్తున్నారు. కాబట్టి జీవితం అంటే ఇది కాదు. జీవితం అంటే డెఫినెట్ గా సంఘర్షణ ఉంటది, ఆర్గ్యుమెంట్లు ఉంటాయి, డిస్కషన్స్ ఉంటాయి, కానీ అందులో ప్రోగ్రెస్ ఉంటది, దానిలో సంతోషం ఉంటది, దానిలో అవమానింపులు ఉండవు, అనుమానం ఉండదు, అబ్యూజ్ ఉండదు. సో ఇవేవి లేని ఒక రిలేషన్షిప్ ను మన ట్రామా నుంచి మనం బయటకు వస్తే తప్పకుండా అది ఎస్టాబ్లిష్ చేసుకొని మంచి రిలేషన్షిప్ ని హ్యాపీగా ఉండడానికి అవకాశం ఉంటుంది. సార్ ఇప్పుడు ఈ బ్రేకప్స్ అనేవి జనరల్ అవుతుంటాయి, లేదా లాస్ అనేవి అవుతుంటాయి, అంటే మనకి ఇంపార్టెంట్ పర్సన్స్ అని లాస్ అవుతుంటాయి, లేకపోతే మన లైఫ్ లో ఫెయిల్యూర్స్ అవుతూ ఉంటాయి సార్. వాటిని ఎట్లా ఓవర్కమ్ చేయాలి సార్? సో లైఫ్ లో ఫెయిల్యూర్ కామన్, సర్వసాధారణం అనే విషయాన్ని ఎవరైతే నమ్ముతారో వాళ్ళు డెఫినెట్ గా జీవితాన్ని ఎట్లయినా ముందు తీసుకోవాలని అనుకుంటారు. ఎందుకంటే చుట్టుపక్కల ప్రతి వాళ్ళ జీవితంలో ఫెయిల్యూర్ లేకుండా ఎవరి జీవితం ఉండదు. అయితే ఎవరైతే ఫెయిల్యూర్ అనే దాన్ని చాలా పెద్దగా భూతద్దంలో పెట్టి చూస్తారో, ఇంకా నేను పనికిరాను, అందరి దృష్టిలో నేను వేస్ట్ అయిపోయినా అని అందరూ కళ్ళల్లోంచి వాళ్ళ జీవితాన్ని చూడాలనుకుని ఒక జడ్జిమెంట్ థాట్ ఎప్పుడైతే వస్తుందో వాళ్ళ జీవితం చాలా బరువు అనిపిస్తుంది సార్. అలాంటి బరువు అనిపించే వాళ్ళందరూ చేసుకోవాల్సింది ఏంటంటే, మన ఒక జీవితంలో ఈగల్ ఎక్స్పీరియన్స్ ఉపయోగించుకోవాలి. గ్రద్ద ఏం చేస్తుందంటే మొత్తం 70 సంవత్సరాలు జీవిస్తుంది మనిషిలాగానే. ఫస్ట్ 40 సంవత్సరాలు వచ్చేసరికి దాని ముక్కు చాలా వంగిపోతుంది, రెక్కలు చాలా ఈకలన్నీ ఓల్డ్ అయిపోయి బరువు అయిపోతుంది,
కాలు గోళ్ళు కూడా వంగిపోయి ఏ జంతువునైనా పట్టుకోవడానికి అనువుగా ఉండదు. దానికోసం ఏం చేస్తుందంటే అది ఈ బరువు తగ్గించుకోవాలని చెప్పి కొండపైకి వెళ్ళిపోతుంది. ఎక్కువ జనసంచారం లేకుండా ఏం లేకుండా పురుగులు దొరికే ప్లేస్ చూసుకొని కొండ మీదకి వెళ్ళి అక్కడ వాలిపోయి ఫస్ట్ ఏం చేస్తుందంటే అది తన ముక్కును బండకేసి కొడుతుంది. ఎందుకంటే అది వంగిపోయి వాడి ఉంటది కానీ వంగిపోయి తినడానికి అనువుగా ఉండదు, చీల్చడానికి ఉపయోగపడదు, అది అంత పెద్దగా అయిపోతుంది. కాబట్టి కొట్టని అది విరిగిపోతుంది ముక్కు. అది ఒక 10-15 రోజులు ఆగిన తర్వాత, కానీ 4 రోజులు అవుతుంది కావచ్చు, అయినాక కొత్త ముక్కు వస్తుంది. వచ్చినప్పుడు ఏం చేస్తుంది అప్పుడు అది ఆ ముక్కుతోటి గోర్లు ఇరగొట్టుకుంటుంది, ఆ వంగిపోయిన గోర్లను. తర్వాత అదే ముక్కుతోటి ఈకలు కూడా ఈకేస్తుంది. ఈకేసి ఇదంతా కూడా ఒక 2-3 నెలల ప్రాసెస్. దట్ ఈస్ అ వెరీ పెయిన్ఫుల్ ప్రాసెస్. ముక్కు ఇరగొట్టుకోవడం, గోర్లు ఇరగొట్టుకోవడం, రెక్కలు ఇవి చేసుకోవడం, ఇవన్నీ చాలా చాలా పెయిన్ఫుల్ ఉంటది. కానీ దానికి అప్పుడు ఇవన్నీ పెరిగినప్పుడు దానికి 2 ఛాయిస్లు ఉంటాయి. ఒకటి ఇదే వయభారంతో ఉండి ఏం చేయకుండా ఆకలితో చచ్చిపోవడం, రెండోది ఇవన్నీ ఎరగొట్టుకొని మళ్ళీ ఫ్రెష్ లైఫ్ లో జీవించడం. కాబట్టి అది పక్షి అయినప్పటికీ అది చాలా ఇంటెలిజెంట్ గా ఆలోచించి ఇవన్నిటిని పోగొట్టుకుంటేనే నేను బాగా జీవించగలుగుతా అని ఒక పెయిన్ఫుల్ ప్రాసెస్ అయినా సరే అది యాక్సెప్ట్ చేసుకుంటది. చేసుకొని ఆ పెయిన్ ఇన్వైట్ చేస్తుంది. సో దీన్ని ఏమంటాం మనం క్రియేటివ్ పెయిన్ అంటాం. అంటే మన జీవితాన్ని మార్చడానికి మనని మనం శిక్షించుకోవడంలో వచ్చే బెనిఫిట్ లాంగ్ టర్మ్ ఉన్నప్పుడు అది తీసుకుంటుంది. తీసుకొని ఒక 2-3 నెలలు అట్లే గుట్టుని ఉండి అక్కడ దొరికిన పురుగుతో తినేసి జీవితం గడుపుకుంటది. ఈ 2-3 నెలల లోపల కొత్త గోళ్ళు వస్తాయి, వాడిగా ఫ్రెష్ ఉంటుంది, బలంగా ఉంటది, కొత్త రెక్కలు వస్తాయి, ఈకలతోటి ముక్కు కూడా ఫ్రెష్ గా మంచిగా తయారవుతుంది. దాంతో అప్పుడు అది మళ్ళీ వన్స్ అగైన్ ఇట్ స్టార్ట్ ఫ్లయింగ్. దెన్ అది ఇట్లా ఇంకో 30 సంవత్సరాలు బతుకుతుంది. సో పక్షియే తన జీవితంలో బరువు అనిపించినవి, తన శరీరానికి పనికిరానివి ఎన్నో రోజుల నుంచి అది జీవితంతో పాటు ముందుకు వస్తూ ఒక్కోసారి మనని ముందుకు పోకుండా అడ్డం పడుతున్నాయి అనుకొని తనతో ఉన్నప్పటికీ ఇన్ని సంవత్సరాలు ఉన్నాయి కూడా అది నిర్దాక్షిణ్యంగా అన్ని పీకేసుకొని కొత్త జీవితాన్ని ప్రారంభిస్తుంది. కాబట్టి ప్రజలు కూడా వాళ్ళ జీవితంలో అది పర్సనల్ లైఫ్ కావచ్చు, లేదు ఫెయిల్యూర్ కావచ్చు, డివోర్స్ కావచ్చు, ప్రొఫెషనల్ లైఫ్ లో ఆగిపోవచ్చు, బిజినెస్ చేసేటోళ్ళు ఒకప్పుడు బాగుండి ఇప్పుడు బాగాలేని వాళ్ళు కావచ్చు, ప్రశ్నించుకోవాలా ఇలాంటి నైపుణ్యాలతోటి ఇలాంటి పద్ధతులతోటి ఉంటే నా జీవితం ఆగిపోయింది, ముందుకు వెళ్ళట్లేదు. సో ఒక పక్షే తన జీవితం బరువు అయిపోయిందని అన్ని వదిలేసుకొని కొత్త జీవితాన్ని ఎట్లా ఇన్వైట్ చేసుకుందో మనిషి కూడా వాళ్ళ జీవితంలో వాళ్ళకు సంబంధించి ఈ పద్ధతి లోపల నేను ముందుకు వెళ్ళలేకపోతున్నాను, కాబట్టి నాకు ఒక కొత్త పర్స్పెక్టివ్ కావాలా, కొత్త జీవితం కావాలా, కొత్తగా ఆలోచించే నైపుణ్యాలు కావాలా, ఈ ఓల్డ్ థాట్ అంతా నా జీవితాన్ని ముందుకు ఇంకా తీసుకెళ్లలేదు అనుకున్నప్పుడు దాన్ని ఛాలెంజ్ చేసి పాతని వదిలించుకొని కొత్త నైపుణ్యాలు నేర్చుకోవడం, కొత్త ఆలోచనలు ఇంప్రూవ్ చేసుకోవడం, పాత నమ్మకాలు ఏవైతే వాటిని వదిలేసుకొని కొత్త నమ్మకాలు చేసుకోవడం, మన మానసిక ఆరోగ్యం చాలా ఫిట్ గా ఉండడం, చక్కని భాషను మాట్లాడుకోవడం, ఇవన్నీ ఎప్పుడైతే చేస్తారో రాబోయే కాలంలో మీరు ప్రోగ్రెస్ అవుతారు, మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా ఆరోగ్యం మారుతారు, మీరు కూడా మానసికంగా శారీరకంగా చాలా దృఢంగా ఉంటారు. అప్పుడు మీ జీవితంలోకి కొత్త వెలుగు వస్తుంది. కొత్త విషయాలను ఛాలెంజ్ చేసుకుంటూ ముందుకెళ్తే మీరు చాలా కాలం పాటు ప్రోగ్రెస్ అయ్యి సక్సెస్ఫుల్ కావడానికి అవకాశం ఉంటుంది. నేనేంటంటే కంఫర్ట్ జోన్ లో ఉంటూ ఫెయిల్యూర్ అనేది ఫీల్ అవ్వద్దు, ఫస్ట్ బయటకు వచ్చి తర్వాత ఎక్స్పీరియన్స్ అవ్వాలి, కొత్త ట్రై చేస్తున్నా. ఓకే సరే, ఇప్పుడు మా జనరల్ మనతో పాటే ఉంటారు మన ఫ్రెండ్స్ ఆర్ రిలేటివ్ సంథింగ్ నియర్ బై పీపుల్ మనతో స్వీట్ గా మాట్లాడుతూ తీయగా మాట్లాడుతూ మనల్ని మ్యానిపులేట్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళని ఎలా ఓవర్కమ్ చేయాలి, వాళ్ళతో ఎలా హ్యాండిల్ చేయాలి? స్నేహితులలో అన్ని రకాల స్నేహితులు ఉంటారు. ఓకే, మనకి సపోర్టివ్ ఫ్రెండ్స్ ఉంటారు, చాలా సోల్మేట్ లా ఉండే ఫ్రెండ్స్ ఉంటారు, మనని ఎప్పుడు క్రిటిసైజ్ చేసే ఫ్రెండ్స్ ఉంటారు, మనని ఎప్పుడు మ్యానిపులేట్ చేసే ఫ్రెండ్స్ ఉంటారు. ఓకేనా, అన్ని రకాల ఫ్రెండ్స్ అందరి జీవితంలో తార్చబడతారు. అయితే ఏ ఫ్రెండ్ తో అయినా సరే వాళ్ళతో స్నేహాన్ని కొనసాగించడం యొక్క లక్ష్యం ఏంటి, వాళ్ళ ప్రభావం మన జీవితంలో అది పర్సనల్ గానీ, ప్రొఫెషనల్ గానీ, ఎమోషనల్ గానీ, ఫైనాన్షియల్ గా ఎంత వరకు మనం అలవ్ చేస్తున్నాము, దేనికోసం అలవ్ చేస్తున్నాము, దానివల్ల మనకి వచ్చే ఏం బెనిఫిట్స్ ఉన్నాయి, ఏం నష్టాలు ఉన్నాయి వాటి పట్ల ఎప్పుడైతే కాన్షియస్ గా అలర్ట్ గా ఉంటారో వాళ్ళ జీవితానికి ఏం నష్టం రాదు. ఎవరైతే కాన్షియస్నెస్ మరిచిపోయి పూర్తిగా అవతల వాళ్ళ ప్రభావంలో పడి
అవతల వ్యక్తులు ఏది చెప్తే అది గుడ్డిగా నమ్మేసి పోయే వాళ్ళకి జీవితాంతం ఎప్పుడు ఏదో ఒక ఛాలెంజ్ వస్తూనే ఉంటుంది, ఏదో ఒక నష్టం వస్తూనే ఉంటుంది. వాళ్ళ జీవితం ఎప్పుడు కూడా చాలా దిగులుగా, ఇబ్బందిగా, ఎప్పుడు ఒక బ్లేమ్ టోన్ తోటి వాళ్ళ జీవితం నడుస్తూనే ఉంటుంది. కాబట్టి అలాంటి జీవితం రాకుండా ఉండాలంటే మనం కాన్షియస్ గా ఉండాలి. అవతల వ్యక్తి చెప్పిన వ్యక్తి ఏ సజెషన్ ఇచ్చినా సరే మీ శక్తితోటి, మీకున్న విజ్డమ్ తోటి దాన్ని ఆలోచించండి, తర్కించండి. వీలైతే ఒక క్వాలిఫైడ్ ప్రొఫెషనల్ దగ్గరికి వెళ్ళండి, మాలాంటి ప్రొఫెషనల్ దగ్గరికి రండి, వచ్చి యూ కెన్ హ్యావ్ ఎ డిస్కషన్. ఏది రైట్, ఏది రాంగ్, ఏది ఉపయోగం, ఏది నిరుపయోగం, ఏ రకంగా మనం దీన్ని యూజ్ చేయొచ్చు అనే వాటి గురించిన ఒక సైంటిఫిక్ ఫ్రేమ్ ని మీరు బిల్డ్ చేసుకుంటే అప్పుడు మీ చుట్టుపక్కల ఎలాంటి ఫ్రెండ్స్ ఉన్నా సరే అది మీ జీవితాన్ని ఏ రకంగా అతలకుతలం చేయకుండా మీరు అనుకున్న దారి లోపల వెళ్ళడానికి అవకాశం ఉంది. అసలు ఓసిడి అంటే ఏంటి సార్? జనరల్ గా అంటే ఒక మూవీ కూడా వచ్చింది తెలుగులో, మహానుభావుడు అనే ఒక మూవీ వచ్చింది. అసలు ఓసిడి అంటే ఏంటి? అసలు ఆ ఓసిడి వాళ్ళకి ఎందుకు వస్తుంది సార్? ఓసిడి అనేది ఫుల్ ఫామ్ అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్ అంటాం. ఓసిడి జబ్బు రావడానికి చాలా కారణాలు ఉన్నాయి, బట్ ఇదే కారణం చెప్పడం కొంచెం కష్టం. బట్ వన్ ఆఫ్ ద మేజర్ రీజన్ ఏంటంటే అది కొందరికి జెనెటికల్ కంటిన్యూ అవుతుందనే రీసెర్చ్ ఉంది. పీపుల్ హు ఆర్ వెరీ స్ట్రెస్ఫుల్ ఇన్ సర్టన్ సిచ్యువేషన్స్ చాలా రోజుల పాటు కంటిన్యూ అయితే కనుక వాళ్ళకు ఇది వచ్చే అవకాశం కూడా ఉంది. ఓసిడి ఈజ్ ఎక్స్టెన్షన్ ఆఫ్ యాంగ్జైటీ అని ఉంటుంది. అంటే యాంగ్జైటీ కనుక ఎక్కువ ఉండి అది స్లోగా ఓసిడీగా పరిణామం చెందడానికి అవకాశం ఉంటుంది. సో ఈ అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్ ఉన్న వాళ్ళు ఏంటంటే అవి రకరకాలైన ఓసిడీలు ఉంటాయి. ఒకటి చెక్కర్స్ అంటాం, అంటే వాళ్ళు రెగ్యులర్ గా ప్రతిదీ చెక్ చేస్తూనే ఉంటారు. వాళ్ళు ప్రతి దాని పట్ల అనుమానం ఉంటుంది, ఇది రైటా రాంగా, ఇది కరెక్ట్ వేసిరా లేదా, తాళం వేసింది అనుకోండి 10 సార్లు చూస్తారు. గ్యాస్ స్టవ్ బంద్ చేయాలి 10 సార్లు చెక్ చేస్తారు. ఎవరైనా డబ్బులు ఇచ్చిపోయారు, లేదు మనం వాళ్ళకి డబ్బులు ఇవ్వాలా, వాళ్ళు లెక్క పెట్టిందే 10 సార్లు లెక్క పెట్టిస్తారు. ఇట్లా ప్రతిదీ వాళ్ళకు అనుమానం ఉంటుంది, ఏది కూడా కాన్ఫిడెంట్ వదిలేరు. ఇది ఒక ఓసిడి. రెండో ఓసిడి ఏంటంటే కంటామినేషన్. అంతటా ఇట్లా జర్మ్స్ ఉన్నాయి, ఏదో మురికి వచ్చేసింది, ఏదో జరుగుతుంది అంటే వాళ్ళు చేతులు కాళ్ళు కడిగే జరుగుతారు. కొందరు బయటకు వచ్చిన 10 సార్లు స్నానం చేస్తారు. ఇంటి నుంచి బయటకు వెళ్ళి వచ్చిన వాళ్ళందరూ కూడా స్నానం చేస్తారు. సో అట్లా వేల కొద్ది లీటర్లు కరెంట్ పవర్ అంతా వాళ్ళకి ఎక్కువ ఖర్చు అయిపోతుంటది. వాళ్ళ జీవితాల్లో కూడా చాలా ఇబ్బందులు, నష్టాలు కలిగేందుకు అవకాశం ఉంటుంది. ఇంకా మూడోది ఏంటంటే ఇంట్రూజివ్ థాట్స్. అంటే వాళ్ళకి చాలా ఆలోచనలు, కంట్రోల్ లేని ఆలోచనలు, లైంగిక పరమైనవి విపరీతంగా వస్తూ ఉంటాయి. అది దేవుళ్ళ గురించి వస్తాయి, వాళ్ళ గురించి వస్తాయి, సెక్షువల్ థాట్స్ వస్తాయి. దాంతో విపరీతంగా భయపడి బాధపడుతూ ఉంటారు. సో ఇవి మేజర్ గా ఉండే ఓసిడి. తర్వాత ఇంకోటి ఏంటంటే వాళ్ళు సిస్టమాటిక్ ఓసిడి అంటాం. అంటే వాళ్ళు ఏం చేసినా సరే ఆర్డర్లో పెట్టాలని చూస్తారు. ప్రతిదీ ఆర్డర్లో ఉండాలి. ఒక పుస్తకం మామూలుగా ఇట్లా ఉండకూడదు, ఇట్లా ఉందనుకోండి వాళ్ళకి మనసు పడ్డదు. బెడ్ మీద మెత్తలు సరిగ్గా పొజిషన్ లో పెట్టాలి. కొంచెం క్రాస్ అయినా వాళ్ళకి నచ్చదు, వాళ్ళు వెంటనే సరి చేస్తారు. అట్లా క్యాలెండర్ కావచ్చు, పేపర్లు కావచ్చు, వస్తువులు కావచ్చు, ఇట్లా ప్రతి దాని పట్ల కూడా చాలా అబ్సెసివ్ గా ఉంటారు, చాలా నీట్ గా ఉండాలని కోరుకుంటారు. ఏ మాత్రం కొంచెం డిస్టర్బెన్స్ వచ్చినా దాని డిస్ప్లేస్మెంట్ అయినా వాళ్ళు భరించలేరు. దీంతో వాళ్ళ జీవితము దుర్భరం అవుతుంది, వాళ్ళతో కలిసి జీవించే వాళ్ళ జీవితాలు కూడా చాలా దుర్భరంగా అవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలాంటి ఓసిడి లక్షణాలు ఎవరికి ఉన్నా సరే దయచేసి దాన్ని పోస్ట్పోన్ చేయకుండా, చాదస్తం అనే పేరు పెట్టకుండా మీరు స్పెషల్ ప్రొఫెషనల్ సైకాలజిస్ట్ కానీ సైకాలజిస్ట్ కలిస్తే వీలైతే మందులు లేదంటే సిబిటి అనే థెరపీ ఉంది. ఆ థెరపీ ద్వారా వీళ్ళకున్న ఈ జబ్బును తగ్గించేసి వాళ్ళ జీవితాన్ని బాగుంచడానికి 100% ఛాన్సెస్ ఉన్నాయి. బట్ అన్ఫార్చునేట్లీ ఈ ఓసిడితో ఉన్న వాళ్ళు ఎవరు కూడా ఓన్లీ 5 to 10% మాత్రమే ప్రొఫెషన్ దగ్గరికి వెళ్తారు. మిగతా 95 to 90% వాళ్ళు చాలా సైలెంట్ గా వాళ్ళు బాధపడుతూ, కుటుంబాలలో ఉన్న వాళ్ళందరినీ బాధపడుతూ వాళ్ళ జీవితాన్ని అట్లా కొనసాగిస్తూనే ఉంటారు. కానీ ఇది మానసిక జబ్బు, ఇది చాదస్తం కాదు, చేతబడి కాదు, దయ్యం వల్ల వచ్చింది కాదు, అంతకంటే కాదు. కాబట్టి దీనికి ట్రీట్మెంట్ ఉంది. దయచేసి మీరు ఒక ప్రొఫెషనల్ కలిస్తే మీరు సమస్య నుంచి బయటకు రావడానికి 100% ఛాన్స్ ఉంటుంది. సిబిటి థెరపీ అంటే సిబిటి అంటే కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ అని అంటాం. అంటే మీ ఆలోచనలను మార్చి మీ బిహేవియర్ మీద ప్రభావం చూపించే థెరపీ అనమాట. అంటే మీకు వచ్చే డిస్ఫంక్షనల్ థాట్స్ ని, డిజార్గనైజ్డ్ థాట్స్ ని స్ట్రక్చరైజ్ చేసి దాన్ని మీ ప్రవర్తనలో రిఫ్లెక్ట్ అయ్యే విధంగా చేసే థెరపీని కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ అంటారు. ఇది మేజర్ గా ఇలాంటి ఓసిడి, యాంగ్జైటీ,
డిప్రెషన్ ఇట్లాంటి ఉన్న వాళ్ళందరూ కూడా సిబిటి థెరపీలో కౌన్సిలింగ్ లో వాడతారు. ఇది చాలా పవర్ఫుల్ అండ్ పాపులర్ థెరపీ అక్రాస్ ద వరల్డ్. ఓకే. కాబట్టి ఏ పర్సన్ దగ్గరికి వెళ్ళినా కూడా ఇట్లాంటి సమస్య ఉంటే వాళ్ళు ఈ థెరపీ తోటే వాళ్ళని బెటర్ చేస్తారు. మీ 20+ ఆఫ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ లో మన యూఎన్ఈ కౌన్సిలింగ్ సెంటర్ కు వచ్చిన ఓసిడి పేషెంట్ ఎవరైనా ఎగ్జాంపుల్ చెప్పగలుగుతారు? 20 years లో దాదాపుగా 300-400 మంది ఓసిడి క్లయింట్స్ వచ్చి ఉంటారు. ద బెస్ట్ అంటే మా ఆడియన్స్ కి అర్థం ఓసిడి ఉన్న వాళ్ళు ఫస్ట్ నా క్లినిక్ వస్తే ఏం చేస్తాం అంటే ఫస్ట్ వాళ్ళ కేస్ స్టడీ తీసుకుంటాం, వాళ్ళ లైఫ్ హిస్టరీ తీసుకుంటాం. తీసుకున్న తర్వాత ఒక సైంటిఫిక్ ఇవాల్యుయేషన్ ఉంటుంది. అలా రోషాక్ అసెస్మెంట్ టెస్ట్ అని ఒకటి ఉంటుంది. దాంట్లో చేసిన తర్వాత వైబాక్స్ అని టెస్ట్ ఒకటి ఉంటుంది. దాన్ని చూసిన తర్వాత రెస్పాన్స్ చూసిన తర్వాత ఇది ఓసిడి అని కన్ఫర్మ్ అవుతుంది. అయిన తర్వాత అప్పుడు ఇది సీవియర్ లెవెల్లో ఉంటే కనుక అది సైకాట్రిస్ట్ సపోర్ట్ తీసుకొని వాళ్ళ మెడిసిన్ ఇస్తారు. ఇచ్చినప్పుడు ప్యారల్ గా మా టీంలో సిబిటి తయారు చేస్తారు. తయారు చేసిన తర్వాత ఒక 10-12 సెషన్స్ ఉంటాయి. ఈ సెషన్ డ్యూరేషన్ ఒక 1 hour 45 minutes ఉంటుంది. తర్వాత వాళ్ళు మెల్లిగా ఆ సమస్య నుంచి బయటకు వచ్చి మళ్ళీ మామూలుగా వాళ్ళ జీవితాన్ని గడపడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు మన ప్రజెంట్ సొసైటీలో మనల్ని ఇరిటేట్ చేస్తూ ఉంటారు, కొందరు ఉంటూనే ఉంటారు ఎవరో ఒకరు. సో వాళ్ళ నుంచి మన సెల్ఫ్ కంట్రోల్, మనల్ని మనం ఎట్లా కంట్రోల్ చేసుకోవాలి సార్? మనం అందరూ గుర్తు చేసుకోవాల్సింది ఏంటంటే నువ్వు ఎంత మంచివాడినా కానీ, నువ్వు ఎంత గొప్పవన్నా కానీ, నువ్వు సమాజానికి మంచి చేసి ఉండొచ్చు, నువ్వు చాలా మంచి ఆలోచన చేసి ఉండొచ్చు. కానీ మన చుట్టూరా సమాజంలో ఎవరో ఒక వ్యక్తి మన వెనకాల మన గురించి చెడ్డగా మాట్లాడతారు, మన గురించి నెగిటివ్ ప్రపగండా చేస్తాడు, మన ఇరిటేట్ చేస్తూనే ఉంటాడు. కాబట్టి నాకెందుకు ఇట్లా జరుగుతుంది, నాకెందుకు జరుగుతుంది అనే ప్రశ్నలు వదిలేసి మనం ఇది చాలా నార్మల్ థింగ్ అనే ఆలోచన కలిగి ఉండి దాన్ని టూ పర్సనల్ తీసుకోకుండా మనం వీలైతే ఆ వ్యక్తితోటి మనం ఏం చెప్పాలనుకుంటామో చాలా స్పష్టంగా చెప్పేసి వదిలేయడమే చాలా బెటర్ వే ఆఫ్ డీలింగ్ థింగ్స్. లేదా ఆ వ్యక్తి ఎందుకు చేస్తున్నాడు, నన్ను ఎందుకు చేస్తున్నాడు, నాకే ఎందుకు కావాలా, నేను ఎంత మంచివాడిని, ఎంత చెడ్డవాడిని తోటి నన్ను సమస్యలు ఎందుకు తెచ్చుకోవాలి అనే సంఘర్షణ అంతగా సీరియస్ తీసుకోవాల్సిన అవసరం లేదు. నిజంగానే నీ ఆర్థిక నష్టం కలుగుతుంది, నీకు డబ్బు నష్టం జరుగుతుంది, నీ ప్రొఫెషనల్ లైఫ్ లో అడ్డం పడుతున్నాడు అనుకున్నప్పుడు మాత్రం తప్పకుండా మీకున్న పెద్దవాళ్ళతో కానీ మీ స్నేహితులతో కానీ కలిసి చర్చించుకొని దీని మీద మనం లీగల్ పోతే బాగుంటుందా, లేదు ఆ వ్యక్తితో వెళ్ళి కలిసి మాట్లాడితే బాగుంటుందా, లేదా ఆ వ్యక్తికి నిజంగానే మానసిక ఆరోగ్యం బాగాలేకుంటే సాయం చేస్తే బాగుంటుందా అనేది మీరు నిర్ణయించుకొని దాన్ని అప్రోచ్ చేస్తే ఆ సమస్య నుంచి బయటకు రావడానికి అవకాశం ఉంటుంది.